షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is God's gift is people. God's gift is people. The text is from the book of Isaiah chapter 41 verses 9 to 10. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు. నీవు నా దాసుడవనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడే ఉన్నాను. భయపడకము, నేను దేవునే ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును. గాడ్స్ గిఫ్ట్ ఈజ్ పీపుల్. ద ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ పీపుల్ ఈజ్ సెరెనిటీ. ఫియర్ దౌ నాట్, ఫర్ ఐ యామ్ విత్ థీ. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవుడిచ్చే బహుమానం తన బిడలకేమనగా ద గిఫ్ట్ ఆఫ్ సెరెనిటీ, ప్రశాంతత అనే వరమును దేవుడిస్తున్నాడు. నా సేవకుడు ఇశ్రాయేలు, నా స్నేహితు అబ్రహాం సంతానమా, నేను నీతో చెప్పి ఉన్న తోడే భయపడకుము. ఫియర్ దౌ నాట్, ఫర్ ఐ యామ్ విత్ థీ. నేను నీకు తోడే ఉన్నాను. కాబట్టి భయం కలిగినప్పుడు మనం ప్రశాంతత కోల్పోతాం. We lose serenity, the peace of mind. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీవు భయపడకుము, నీకు తోడే ఉన్నాను, భయపడకుము. మనకు కావాల్సిన ప్రశాంతత. ప్రశాంతత మనలో ఉన్నప్పుడు ప్రతి పని సరిగా చేస్తాం, మనం సరైన రీతిలో చేస్తాం. మనలో ఆ ప్రశాంతత లేనప్పుడు, అల్లకోలలో ఉన్నప్పుడు ఏది చేయలేము, అన్ని పొరపాట్లు చేస్తాం. We have no peace of mind in our hearts. మన ప్రశాంతత లేదు కాబట్టి మనం అన్ని పొరపాట్లు చేస్తాం. ఈ నూతన సంవత్సరంలో ఏ పొరపాటు చేయకుండా మనం ముందు సాగంటే we need the serenity of mind. దేవదేవుడు ఆ వాగ్దానం, ప్రశాంతత అనే ఒక బహుమానాన్ని మనకిస్తున్నాడు. The second one is దిగులు పడకము, నేను నిన్ను బలపడుతుంటున్నాడు. నీతో చెప్పి ఉన్నాను, తోడే ఉన్నాను. భయపడకము, నీ దేవుడే ఉన్నాను. బి నాట్ డిస్మైడ్, ఐఎమ్ యువర్ గాడ్. బి నాట్ డిస్మైడ్, ఐఎమ్ యువర్ గాడ్. కాబట్టి ద సెకండ్ గిఫ్ట్ ఈజ్ సెక్యూరిటీ. బి నాట్ డిస్మైడ్, ఐఎమ్ యువర్ గాడ్. నేను దేవుడే ఉన్నాను కాబట్టి నీవు ఏమాత్రం కూడా అధైర్యపడవద్దు. నీవు కాబట్టి సెక్యూరిటీ, మనం సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకుంటాం. మనం ఎంతవరకు నా సెక్యూరిటీ? రాజకీయ నాయకుడిగా కావచ్చు, అమెరికా అధ్యక్షుడి కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు బలంగా ఉంటుంది. సెక్యూరిటీ ఉన్నా కూడా ఎంతోమంది రాజకీయ నాయకులు చనిపోయారు. ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఎందరో ఉన్నారు. కానీ గాడ్ ఈజ్ యువర్ సెక్యూరిటీ. God do not be dismayed. అంత మాత్రమే కాదు, దిగులు పడకు, నేను బలపడుతును. I will strengthen you. The third gift, the gift of strength, the gift of serenity, the gift of security, the gift of strength. నిన్ను బలపరచబడాయని, అందుకే అపొస్తలుడు అంటాడు, నన్ను బలపరచువానిందే నేను సమస్తము చేయగలను. ప్రభు బలపరచనట్లయితే మనం ఏమి చేయలేం. కెన్ డూ నథింగ్. ప్రభువును బలపరుస్తుండగా మనము ప్రభు కొరకు ఏ కార్యం మనము చేయగలం. మనం నాలుగవదిగా ఐ విల్ హెల్ప్ యూ అంటున్నాడు. నీకు సహాయం చేయవాడు నేనే. గాడ్ ద ఫోర్త్ గిఫ్ట్, ది గిఫ్ట్ ఆఫ్ స్టామినా, సత్తువ అనేది మనకి స్టామినా మనకు అవసరం. ఒక గంట సేపు వాక్యం చెప్పాలంటే స్టామినా అవసరం. ఒక 4 hours టీచర్స్ ఉంటున్నారు. వారు ఉదయం 3 hours టీచ్ చేస్తారు, సాయంత్రం లెక్చరర్స్ ఉంటారు. 1 hour టీచింగ్ వల్ల ఉంటుంది. 5 minutes సార్ 1 hour. దినమంతా టీచ్ చేయాలంటే స్టామినా మనకు అవసరం. ప్రయాణించాలంటే మనం స్టామినా మనకు అవసరం. స్టామినా లేకపోతే పరిగెత్తలేం. కాబట్టి ఆ స్టామినా అనే సత్తువ అనేది దేవుడు మనకి ఇచ్చే దేవుడు ఉన్నాడు.
కాళ్ళకు సత్తువ ఇచ్చే దేవుడు ఉన్నాడు. ద ఫిఫ్త్ వన్, స్టెబిలిటీ, స్థిరత. ఐ విల్ అప్హోల్డ్ యూ, నీతైన దక్షస్తవుతో నేను ఆదుకుంటాను. కాబట్టి సెరెనిటీ, సెక్యూరిటీ, స్ట్రెంగ్త్, స్టామినా అండ్ స్టెబిలిటీ, 5 బహుమానాలని దేవుడు మనకిస్తాడు. ఎందుకనగా స్థిరమైన బుద్ధి, మోసే వాళ్ళ స్థిరమైన బుద్ధి, స్టెబిలిటీ మనకు అవసరం. అనేక విషయాలు మనం అస్థిరమే ఉన్నాం. స్త్రీలను కూడా ఒకడు లేదని దేని వాక్యం సెలవిస్తుంది. కానీ గాడ్ విల్ గివ్ స్టెబిలిటీ, గాడ్ అప్హోల్డ్ యూ. నీ పడిపోకుండా కాపాడే దేవుడా. కాబట్టి 5 బహుమానాలు పొందుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయను గాక. ఆమెను కృపాభర్తరై మీకు వందనాలు, స్తుతిస్తూ తండ్రి. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన బహుమానాలు బట్టి మీకు స్తుతిస్తూ తండ్రి. ప్రశాంతత పొందుకొని, భద్రత పొందినైనా, బలం పొంది, సత్వ పొందుకొని మా తండ్రి, మాత్రమే కాకుండా నాయన మా జీవితంలో ప్రభానైనా మీ ద్వారా తండ్రి స్థిరత కలిగి మేము ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి మాకు దయచేయండి. వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించి దీవించి గంభీరమైన కార్యాలు జరిగించగల మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.